అయితే గత కొద్ది రోజులుగా పార్లమెంట్ సమావేశాలైతే జరుగుతున్నాయి. సో ఈ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా? లేదా? అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం హాజరయ్యే విధంగా అయితే కనపడడం లేదు. అయితే రీసెంట్ గా చూసుకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి దొంగ సంతకాలు పెట్టేసి మరి వెళ్ళిపోతున్నారు తప్ప సమావేశాలకు మాత్రం హాజరవ్వడం లేదని కొన్ని వార్తలైతే వచ్చాయి. మరి ఇదంతా పక్కన పెట్టేస్తే రీసెంట్ గా ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, ఎమ్మెల్సీలతో జగన్మోహన్ రెడ్డి మొన్న భేటీ అయిన విషయం కూడా అందరికి తెలిసిందే. అయితే ఈ భేటీలో కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రస్తావనలు తీసుకొచ్చారు. మీరు వెళ్తే వెళ్ళండి. మీకు తోడుగా అయితే నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అయితే పంపిస్తాను మీ వెంట. సో మీరైతే ఆయన పర్యవేక్షణలో వెళ్ళొచ్చు అని చెప్పారు. కానీ అసలైన వ్యక్తి ఇక్కడ మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. అయితే వెళ్ళకపోతే మనమందరం కూడా మూకుమ్మడిగా రాజీనామా చేసేద్దాం. వాళ్ళెవరో మన మీద వేటేయడం ఏంటి? వాళ్ళెవరో మనల్ని పదవుల నుంచి తీసేయడం ఏంటి? వాళ్ళెవరో మన జీత బత్యాల గురించి మాట్లాడడం ఏంటి? మనమే రాజీనామా చేసేస్తే ఉప ఎన్నికలకు వెళ్తాం. మళ్ళీ ప్రజలు మనల్ని గెలిపించుకుంటారు అన్న రీతిలో అయితే మాట్లాడేశారు. కానీ ఇక్కడ ఆలోచించన్నారా? ఆలోచించుకోకుండా రాజీనామా ప్రస్తావన తెచ్చారా జగన్మోహన్ రెడ్డి అని కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నది వాళ్ళకి 11 స్థానాలే. సో ఈ 11 స్థానాల్లో ఉప ఎన్నిక వస్తే మళ్ళీ ఆ స్థానాలు కూడా దక్కుతాయో, దక్కవో అని ఒక్క క్షణం కూడా ఆలోచించుకోకుండా ఇంత మాట అనేశారు. అంతేకాదు నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తాను. అప్పుడు కేంద్ర బలగాలు కూడా దిగుతాయి అన్న రీతిలో అయితే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది.